ఏం చేస్తున్నారు దొంగలు? మళ్ళీ ఎడికి ఫిక్స్ అయ్యారు? వాటర్ ఫాల్స్ వెళ్ళి అక్కడి నుంచి లుకౌట్ వెళ్ళి డౌన్ చాన్ థమ్స్ అప్ ఫ్రెండ్స్. సెకండ్ డే స్టార్ట్ అయింది. టైం ఎంత అనుకుంటున్నారు? టేక్ ఎ వైల్డ్ గెస్. ఇట్స్ 5:45 PM. సో సెకండ్ డే ఈ టైం స్టార్ట్ చేసేంత నేను ఎంజాయ్ చేసినాం. సో ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తాం, కొంతసేపట్లో మీకు చూపిస్తాం. జస్ట్ వెయిట్. హాయ్, ఐఎమ్ రవి. సూరజ్ సేల్స్ గోల్ దిగుతుంది ఇప్పుడే. మా సేల్స్ గోల్ గెస్ట్ లో పనిచేస్తూ ఇప్పుడే షిఫ్ట్ అయింది. తీసుకొచ్చేసాం డైరెక్ట్ గా ట్రిప్ కి. ప్రతి బ్యాచ్ లో ఒకడు ఉంటాడు ఇలాంటోడు. మీరు చాలా చూస్తారు, చాలా ముందు కూడా చాలా తీసాం. ఎందుకు అలా అన్నారో తెలుస్తుంది. ఫ్రెండ్స్, సో మేము ఈరోజు ర్యాగ్డ్ వాటర్ ఫాల్స్ వచ్చాం. నిన్న బ్రేస్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు ర్యాగ్డ్ వాటర్ ఫాల్స్ 500 meters ట్రెక్ ఉంటుంది అనమాట. ఒక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని కూడా మర్చిపోయారు. చూడండి, పట్టించుకోవట్లేదు అసలు. ఇంకా అక్కడ కింద పడేలాగా ఉన్నా కానీ ఫోటోలు దిగేస్తారు. అంత గలీజ్ మా బాయ్స్. నెంబర్ 1 సోకురాజ్. నెంబర్ 1 ఏం పని చేయలేదు. నెంబర్ 3 క్రాక్. వీడికి క్రాక్. నెంబర్ 4 బుద్ధిమంతుడు. గుడ్ బాయ్. నెంబర్ 5 బతికిస్ట్. ఏ పని లేదు, ఏం చేయడు. టూ లేజీ గా. చెప్పాను వాటర్ ఫాల్స్ వచ్చాను. వాటర్ ఫాల్స్ అసలు చూడని కూడా చూడలేదు. అది ఫోటోషూట్. ఇప్పుడు మొత్తం వాట్ ఇస్ దిస్? మాకు ఏంటంటే ఇది నాకు చెప్పా కదా ఇంట్లో బయలుదేరేటప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామని. సో ఆల్రెడీ వచ్చేస్తాం. బట్ అనుకున్నంత అయితే లేదు, కానీ ఓకే 1 hour టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి స్పాటే. జస్ట్ అలా ప్లెజెంట్ సౌండ్ చెట్ల మధ్య. ఇట్స్ గుడ్ ఫీల్. నా బర్త్డే అని చెప్పి అందరినీ వాటర్ ఫాల్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు వేరే ప్లేసెస్ కూడా వెళ్తున్నాం, అక్కడ కూడా చూపిస్తాను. హాయ్, ఐఎమ్ రవితేజ. మనం ఏం చూస్తున్నామంటే అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తున్నాం. ఈయన కాదు, వీడి పక్కన వెనకాలండి చూడండి, అది ఓకే. అక్కడ నుంచి మనం సిటీ వ్యూ చూసాం కదా. ఇక్కడ నథింగ్ బట్ లేక్ వ్యూ అనమాట. సేమ్ వ్యూ పాయింట్లో, సేమ్ రికార్డ్ పాయింట్లో. ఇది కూడా చాలా బాగుంది. చాలా నచ్చింది. కష్టపడి అందరినీ తీసుకొచ్చా. ఈరోజు 2 పాయింట్లు కవర్ చేస్తాం. దాంట్లో సెకండ్ పాయింట్ చూడండి. చిన్నపిల్లడుగా
ఒక్కసారిగా నిన్నటి వరకు నిల్చున్నాను కానీ నాకు నిల్చునే ఓపిక కూడా ఇంకా లేదు. ఎందుకంటే మా 2-day ట్రిప్ ఈరోజు ఇప్పుడు ఎండ్ అవబోతుంది. మళ్ళీ నెక్స్ట్ నా బర్త్డేనే ఉంది 1 monthలో. సో మళ్ళీ అందరం కలిసేసి ఒక ప్లేస్ విజిట్ చేసి అది మళ్ళీ మీకు చూపిస్తాం. అప్పటి వరకు హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బేవటన్ అనే ఊరికి రావడం జరిగింది. ఇక్కడ ఫిష్ అండ్ చిప్స్ కనిపిస్తే వెళ్దాం అనుకున్నాం కానీ ఈరోజు లాంగ్ వీకెండ్ కదా, సో స్టోర్ మూసేస్తుంది అనమాట. సో ఇలాగే ఇక్కడ మంచి ఇల్లులు కనిపిస్తున్నాయి, గ్రీనరీ మంచిగా ఉంది. మేము మంచి వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ తిరిగి వెళ్ళి 20 kilometers వెళ్ళి మళ్ళీ అర్జెంట్ బాత్రూమ్ వచ్చిందని రిటర్న్ రావాల్సి వచ్చింది. ఇంత ఫాస్ట్గా వెళ్ళొచ్చిందంటే జస్ట్ అలా వెళ్ళి మళ్ళీ అలా వచ్చేసి వెళ్దాం ఫ్రెండ్స్ అయిపోయింది అని అంటుంది. ఇట్లా ఉంటారు ఫ్రెండ్స్ మాతోటి. అది కాదు, లాక్ చేయడం మర్చిపోయారు అబ్బాయిలు. మేము అన్నీ చేసి అన్ని లోపల ప్యాక్ చేసి పెడితే వీళ్ళు జస్ట్ ఒక లాక్ వేయడం మర్చిపోయారు. ఈవెన్ మళ్ళీ 20 kilometers వెనక్కి వచ్చి ఇదిగోండి ఇట్లా ఉంటుంది. చూడండి గైస్, ఇక్కడ ముస్కోకాలో చాలా విలేజెస్ కాబట్టి ఇక్కడ ఇంటి నుంచి గార్బేజ్ మన సిటీలో తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లారు. ఫ్రెండ్స్, సో మనం ఇప్పుడే ట్రిప్ అయిపోయి బయలుదేరుతున్నాము. చూడండి మా రథసారథి అండ్ మై కెప్టెన్ లాస్ట్ నైట్. సో మేము చాలా గేమ్స్ ఆడాము అండ్ మా స్టార్ ప్లేయర్ ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే గ్రేవ్ నెస్ట్కి వచ్చాం. ఇక్కడ ఫ్యూయల్ కొట్టించుకోవడానికి గ్యాస్ స్టేషన్కి వచ్చాం. మరా రామా అయిపోయింది, మరా 2 కలిపి రమారా అని ఫామ్ చేశారు. 1994 గూగుల్లో కొడితే ఎందుకు ఇట్లా ఊర్లోకి వెళ్తున్నాం? ట్రాఫిక్ ఎస్కేప్ అవుతుంది. చూడు ఇప్పుడు మా ఫ్రెండ్స్ అట్లే వేరే రూట్లో వెళ్ళి 1 hour మాకు వాళ్ళకి తెలియదు. కో డ్రైవర్ కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి బిగ్గెస్ట్ రూట్ ఆ కార్లో కో డ్రైవర్ కాబట్టి డ్రైవర్ కష్టపడితే వెళ్ళిపోతారు. ఆ కో డ్రైవర్ వల్ల వాళ్ళు లేట్ అయ్యారంటావా? చూడు ఇట్లా మళ్ళీ సో డ్రైవర్ కన్నా కో డ్రైవర్ ఇంపార్టెంట్ అంటావా కెనడాలో? ఇంపార్టెంట్ కాదు, ఇద్దరు కాంబినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ అవర్ కెమెరామ్యాన్ ప్రణీత్. ఈ ప్లేస్ పేరేంటి ప్రణీత్? ద లేక్ ఆఫ్ రమారా. హాయ్, ఐఎమ్ రవితేజ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మేము కంట్రీ సైడ్ నుండి హైవే ఎక్కాము. సో ఇది